చాలు చాలు. థ్యాంక్ యూ హన్వి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలీ వ్లాగ్స్. అమ్మ యూఎస్కి వచ్చింది అని లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఈ వీడియో దాని కంటిన్యూషన్ అనమాట. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకన్నా ఉంటే వెళ్ళి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి అందులో, నావి, హన్వీవి, అమ్మవి, అందరివి. లాస్ట్ నైట్ వాషింగ్టన్ డీసీలో హోటల్ తీసుకొని అక్కడే స్టే చేసాము. ఇంకైతే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకుని అరౌండ్ 11:30కి అలా ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా ఇల్లు ఇక్కడ నుంచి ఒక 4.5 hours అయితే ఉంది. ఇక మధ్యలో లంచ్కి అలా ఆపాల్సి వస్తుంది. అండ్ ఇంకా నేను ప్రెగ్నెంట్ కాబట్టి ప్రతి 1 hourకి ఒక 10 to 15 minutes అలా వాక్ చేసి ఆపుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అరౌండ్ 6 అలా అవుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము అనుకున్నట్లుగానే ఆపుకుంటూ మధ్యలో వాక్ అని లంచ్ కని ఆపుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం 6 అయిపోయింది. ఈ వీడియోకి ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే హన్వి అమ్మకి ఇల్లు మొత్తం చూపిస్తున్నాడు. అది క్యూట్గా అనిపించింది నాకు. రాగా అలానే పెడితే బాగుంటుంది అనిపించింది వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే. సో అలానే ఉంచేసా. హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా ఆలస్యం లేకుండా మనమందరం అమ్మకి స్వాగతం చెప్దాం పదండి. వెల్కమ్ హోమ్ రాణి. చూపి హన్వి, ఇది కిచెనా? ఏది కిచెన్ చూపి. ఇది కిచెనా? అది ఫ్రిడ్జా? కొంచెం ఎత్తుకున్నా, నాకు కింద అంత పడిస్తుంది నువ్వు. సరేలే కొంచెం పెట్టు, ఊరికే అట్లా అద్దు పెట్టు. చాలు చాలు. థ్యాంక్ యూ హన్వి. పెట్టి నేను దగ్గర పెట్టి. సన్ రూమ్ చూపిద్దురా, సన్ రూమ్ హాల్ చూపి దానికి. ఇప్పుడు బొట్టు పైన పెట్టినాడు. ఏం కాదు, బానే ఉంది. గమ్మున వదిలే. ఉంది. నెక్స్ట్ గరాజ్ చూపిస్తావా? This is garage door, and then go to the garage. అది గరాజా? ఓకే. హోప్ మీ అందరికీ హన్వి చూపిస్తున్న హోమ్ టూర్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలో నుంచి ఎల్లో కార్ తెచ్చావా అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా అప్పుడు ఓపెన్ చేయడం కష్టం అని చెప్పి ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసిస్తాము అని చెప్పామన్నమాట. లోపలికి బ్యాగ్స్ తీసుకుని రాగానే ఎల్లో కార్ ఓపెన్ చేసి అని అడుగుతూనే ఉన్నాడు. సో ఇంట్లో సరిగ్గా బ్యాగ్స్ కూడా పెట్టలేదు. ఇంకా ఓపెన్ చేసిస్తే ఓకే హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి అక్కడే ఓపెన్ చేసేసామన్నమాట. యూ కెన్ సీ దట్ హ్యాపీనెస్ ఆన్ హిస్ ఫేస్. దానితోనే కాసేపు బాగా ఆడుకున్నాడు. వేరే ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఆడుకో అంటే కూడా వినలేదు, అక్కడే కూర్చొని కాసేపు ఆడుకున్నాడు. చిన్నప్పుడు మేమైనా అంతే, కొత్తగా ఇంటికి తెచ్చాము అని చెప్తే వెంటనే ఓపెన్ చేసేసేయాలి. ఓపెన్ చేసేసి వెంటనే దాంతో కాసేపు ఆడేయాలన్నమాట. ఆడేస్తేనే అది ఒక తృప్తి అనమాట. వెంటనే ఓపెన్ చేసేసి ఆడేస్తే మళ్ళీ ఆడతామో లేదో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ ప్రజెంట్ అప్పుడు ఆ నిమిషం వెంటనే మనం ఆడేసేయాలన్నమాట. అదొక హ్యాపీనెస్. మీలో ఎంతమందికి అలవాటు ఉంది, ఎంతమంది ఇలా చేసేవారు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్యాంట్రీలో నీకేమి ఇష్టం హన్వి? వానికి ఇష్టమే అది. నీకు ఇష్టమా అది? ప్యాంట్రీ మొత్తం చూపించేసినావా? నీకు ఇష్టమైన ప్లేస్ ఇదే కదా? ఇంట్లో అన్నిటికంటే ఇష్టమైన ప్లేస్ ఏది నీకు? ఇంట్లో అన్నిటికంటే ఇష్టమైన ప్లేస్ ఏది? ప్యాంట్రీ. ఇది కూడా సర్దాల రాని డబ్బాలు అన్నీ తెచ్చిపెట్టినా. లో అన్ని డబ్బాలు వేసి పెట్టాల. నేను ఇంకా వాష్ చేసేయాలని అట్లే సర్దకన్నా అట్లే పెట్టిన.
దిస్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ. నీకోసం ఇది కూడా వెయిట్ చేస్తాను. ఇది నేను వేసేసి ఇంటలే, బట్ పెట్టినానంటే నువ్వు తాడాడుకునే ఇద్దరం వచ్చినాక చేద్దాంలే అని. పైకా కింద రూమ్ చూపివా? సరేలే పో. గేమ్ రూమ్ చూపిరా. నీకోసం వెయిట్ చేస్తున్నావు, చూపిస్తా. నీకోసం మీ బట్టలన్నీ వెయిట్ చేస్తున్నాయి. నీకోసం రాణికో మడతలే అన్ని వెయిట్ చేస్తాను. ఇవన్నీ అది ఓపెన్ చేయనా? కొంచెం బ్లైండ్స్ ఓపెన్ చేయట్లా. ఇవన్నీ నీకోసం వేయి కన్నులతో వేచి చూస్తున్నా అని వెయిట్ చేస్తానేమో. డౌన్ చేసినారు. ఇది మా బ్యాక్ యార్డ్ అనమాట. సో నేను ఇక్కడ అమ్మకి మా బ్యాక్ యార్డ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అండ్ ఫెన్సింగ్ ఎందుకు వేయలేదు, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని అమ్మ అడుగుతుంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఎక్కువ వచ్చింది, మనకి అది కూడా కలిసి వచ్చింది కదా. ఆ గడ్డ కలిసి వస్తుంది మనకి. ఆల్రెడీ ఉన్నాయి అవి, మనమేమి పెట్టాల్సిన అవసరం. బాగున్నాయని మేము కూడా ఏం కదిలించలా. అది తీసేయాలి, వాళ్ళు క్లియర్ చేసుకున్నారు చూడు. అట్లా మనం క్లియర్ చేసుకోవాలి నీట్గా. అప్పుడు పిచ్చి పిచ్చి చెట్లు అన్ని రాకుండా ఉంటాయి. ఆ పక్కన క్రాప్ మా మొక్కజొన్న వేసినారు, అంతా పీకేసినారు. ఇది ఒక ఫ్లోరే మా, మనకు 2 floors వస్తాయి. ఇది ఒక ఫ్లోర్ వస్తుంది అంతే. దీన్ని ర్యాంచ్ హోమ్స్ అంటారు. పైన ఉండదు బెడ్రూమ్స్ అన్ని, ఏం కానీ పైన ఉండదు, అన్ని కిందనే ఉంటాయి. బెడ్రూమ్స్ అన్ని కిందనే ఉంటాయి, మన కిందనే అన్ని. మనకేవో కింద బెడ్రూమ్స్ అన్ని పైన ఇచ్చినాడు కదా. సో మనకి దీన్ని సింగిల్ ఫ్యామిలీ హోమ్ అంటారు. ప్లేస్ అందరివి డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ ప్లాట్ని బట్టి, వాళ్ళ దాన్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ మోడల్స్ ఉన్నాయి కొన్ని డిఫరెంట్. మంది మిషల్ మోడలు, హ్యాంప్టన్ అని, అట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అనమాట బిల్డింగ్. మనం ఇటు సైడ్ లో పెట్టుకోవచ్చు. ఫెన్సింగ్ వేయలేదని మనము ఫెన్సింగ్ వేయించేస్తే ఇప్పుడు మన వరకు ఇట్లా ఫెన్సింగ్ వేయించుకోవచ్చు. ఈ పక్క అంతా ఆల్రెడీ ఓ పక్క మనకి ఇచ్చేసినారు ఫెన్సింగ్, ఇంక ఈ పక్క 2 sides వేయించవచ్చు ఇట్లా. మళ్ళీ మేము ఆలోచించినాము, ఫెన్సింగ్ వేస్తే ఏమవుతుంది, ఈ గ్రీనరీ అంతా ఏం కనపడుతుంది, మనకి కవర్ అయిపోతుంది. మా ఇంట్లో నుంచి కూర్చొని చూస్తే కూడా ఇప్పుడు బాగా కనపడుతుంది. అదంతా వేసేస్తే ఇదంతా కవర్ అయిపోతుంది. కానీ మనకి ఎట్లా తెలుస్తుంది ఇది కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకటి లెవెల్ అయిపోయింది? వాళ్ళు ఫెన్సింగ్ వేసినప్పుడు కొలిచిస్తారు. మనకు కొలిచి మన ఎంతవరకు ఉందో అంతవరకు వేస్తారు. మనం అట్లే పెట్టేస్తే కూడా ప్రొద్దున ఇది కవర్ అయిపోయిందంటే చెప్పేది ఇది తెలుస్తుంది. ఏం తెలియకన్నా ఏంలా, మరీ తెలియకన్నా ఏముండదు, తెలుస్తుంది మన ఇంటి వరకు అని మధ్యలో వరకు. బట్ ఫెన్సింగ్ వేసేటప్పుడు వాళ్ళు కొలిచి మన భూమి ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళు వేసిస్తారు. ఆ గ్రీనరీ అంతా మిస్ అయిపోతుంది ఇప్పుడు వేసేస్తే అని చెప్పి మళ్ళీ మేము వద్దనుకుంటాం. ఇప్పట్లో ఆ పక్క ఏమన్నా హౌసెస్ వచ్చేస్తే, అటు సైడ్ బ్యాక్ సైడ్ హౌసెస్ వచ్చేసినప్పుడు మనకి ఎట్లా మళ్ళీ యూజ్ ఉండదు కదా, అప్పుడు వేసుకుంటే బాగుంటుందిలే ఫెన్సింగ్. హౌస్ బాగుందా? ఏది నచ్చింది? బ్యాక్ యార్డ్ నచ్చిందా, ఇల్లు నచ్చిందా?
ఓపెన్ ప్లేసెస్ అదే నాకు తెలుసు, బ్యాక్ యార్డే బాగా నచ్చింది. ఆ. నాకు కూడా ఫస్ట్ ఇల్లు చూసినప్పుడు ఇంకా చెట్లు బాగా యా పెట్టి మీరు ఇప్పుడే కదా. ఫస్ట్ నాకు నచ్చింది కూడా ఇల్లు తీసుకున్నప్పుడు బ్యాక్ యార్డే. ఫస్ట్ చూసింది కూడా బ్యాక్ యార్డే అనమాట ఈ హౌస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే మీకు తెలిసింటుంది బ్యాక్ యార్డ్ అంటే నాకు ఎంత ఇష్టం అని చెప్పి. నా జెండర్ రివీల్ కూడా నేను బ్యాక్ యార్డ్లోనే చేసుకున్నాను. జెండర్ రివీల్ వీడియో ఛానల్లో అయితే ఉంది, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. ఎవరైనా చూడకన్నా ఉంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. హన్విత్ చేసిన హోమ్ టూర్ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.